కంద కట్లెట్ని చేసేసుకుందాం. మొత్తం అంతా పెచ్చు తీసేద్దాం. స్పూన్ పెరిగేసుకోండి, ఉప్పు కూడా వేసుకొని శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా ముక్కలుగా పోసుకోండి. ఒకసారి శుభ్రంగా కడిగి మజ్జిగ ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసేసుకోండి. కుక్కర్ లో వేయండి. చిన్న ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని అలాగే వేసేయండి నీళ్ళలో. కుక్కర్ పెట్టి ఒక విజిల్ రానిద్దాం. ఉడికిన ముక్కల్ని చింతపండు తీసేసి వేసేది ఉంది కదా, దాన్ని గిన్నెతో అలా నొక్కి వదిలేయండి. కొంచెం చిదిరినట్టుగా కొంచెంగా చిటిక కంద ముక్కలు ఇలా వేసుకోండి. డీప్ ఫ్రై అవ్వాలి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, కారం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. పచ్చిమిరపకాయలు చీలి కోసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు వేసి తీసేసుకుందాం. వేగిపోయింది. కొన్ని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు వేసేయండి. కరివేపాకు కూడా వేసేయండి. కంద ముక్కల్ని వేసేయండి. పౌడర్లు వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. మాడిపోతుంది. ఈ కంద ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి.